హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్ కట్ కోసం అని చెప్పేసి సెలూన్కి వెళ్తున్నాను. ఇది ఎక్కడంటే సిరిపురం దగ్గర ఉన్న ది వైజాగ్ హెయిర్ కంపెనీ. సెలూన్ లోపలికి వెళ్దాం రండి. సెలూన్ యాంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది, మీరు కూడా చూడండి. సెలూన్ లోపల ఇదంతా ఇప్పుడు నా హెయిర్ అయితే చెక్ చేస్తున్నారు ఎలా ఉందని చెప్పేసి. హెయిర్ వాష్కి అయితే లోపలికి రమ్మని చెప్పారన్నమాట. హెయిర్ వాష్ చేస్తున్నారు. హెయిర్ వాష్ చేస్తున్నాను నాకు. ఇక్కడ నా హెయిర్ కట్ భాగంలో నేనుంటే మా దీపు గైడ్ అల్లరి వేరేగా ఉంది. ఏ హెయిర్ కట్ సూట్ అవుతుందో ఆ హెయిర్ కట్ అతను ఇది బాగుంటుందని చెప్పారు. అందుకని నేను లేయర్ కట్ అయితే చేయించుకున్నాను. అది స్టెప్ కటింగ్. ఎందుకంటే నేను హెయిర్ కెరటింగ్ చేయించుకున్నాను కాబట్టి ఆ హెయిర్ స్టైల్ అయితే నాకు సూట్ అవుతుందని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఆ హెయిర్ కట్ని అయితే చూస్ చేసుకున్నాను. హెయిర్ కట్ అయితే అయిపోయింది అండ్ నాకు హెయిర్ డ్రై చేస్తున్నారు, కర్ల్స్ చేస్తున్నారు. కానీ అది నేను కెరటింగ్ చేసుకోవడం వల్ల నాకు కర్ల్స్ అయితే తిరగట్లేదు, రింగ్స్ అయితే రావట్లేదు. అందుకని అతను మళ్ళీ సాఫ్ట్గా వదిలేశారు. నేనైతే సైడ్ ఎలా తీసుకుంటూ ఉంటే సైడ్ పార్టిషన్ చూశారు కదా హెయిర్ కట్ ఎలా ఉందో, చాలా బాగా చేశారు. నాకైతే చాలా నచ్చింది. హెయిర్ కట్ చేసుకున్న తర్వాత మా పాప కూడా నాకు అడిగింది నాకు కూడా హెయిర్ కట్ చేసుకోమని. ఇంకా అడిగాక ఒప్పుకోకుండా ఉండకూడదు కదా, అందుకని తనకు కూడా హెయిర్ కట్ చేయించాను. తనకి ఏ హెయిర్ కట్ సూట్ అవుతుందో అక్కడ చూస్తున్నారు. తన ఫేస్కి తగ్గట్టుగా మంచి హెయిర్ స్టైల్ అయితే తను చేస్తానని చెప్పారు. సరే నేను ఓకే అని చెప్పాను. తన ఫేస్ కట్కి ఏది బాగుంటుంది చెయ్యండి అని చెప్పాను. తను లాంగ్ హెయిర్ కాబట్టి మరి షార్ట్ చేయకుండా లాంగ్ లెంత్లోనే తనకు కూడా నాలాగే సేమ్ లేయర్ కట్